Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి JEE Mains 2026 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్ స్టాయికియోమెట్రీ. ఓకే, కెమిస్ట్రీలో ఒక టాపిక్ తీసుకుంటున్నా. స్టాయికియోమెట్రీ నేను మోడల్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో ఫస్ట్ మోడల్, ఒక మోడల్, ఇంపార్టెంట్ మోడల్. ఓకే, దీని నుంచి ప్రతిసారి క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంది. సో ఆ ఇంపార్టెంట్ మోడల్ ఏంటి అంటే స్టాయికియోమెట్రీ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఇది యూనిటరీ మెథడ్. యాక్చువల్గా దీనికి సపరేట్ ప్రాసెస్ అంటూ ఏం లేదు. బట్ నేను మీకు ఒక సూపర్ ట్రిక్ ఇవ్వబోతున్నాను. ఈ ట్రిక్ ఫాలో అవుతే మీరు స్టాయికియోమెట్రీ క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేయగలరు. ఓకే, స్టాయికియోమెట్రీ అనే చాప్టర్ని నేను మోడల్ వైజ్గా ఇవ్వబోతున్నా. ఓకే, మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అని. ఓకే, ఫస్ట్ మోడల్ వచ్చేసి నేను ఆ మోడల్ని ఒక క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేసిన. ఆ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఎన్? ఎన్ అంటే మనకు తెలుసు, స్టాయికియోమెట్రీ లేదా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీలో మోల్స్ అని మనకు తెలుసు. ఇక్కడ ఒక ఐడియా ఏంటి అంటే, ఒక క్వశ్చన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లోపల రియాక్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తారు మనకు. అది వెయిట్ ఇస్తారా, వాల్యూమ్ ఇస్తారా, పార్టికల్ అనేది ఇస్తారు. తర్వాత ఇంకొక దాన్ని అడుగుతారు అదే ఈక్వేషన్ నుంచి, రియాక్టెంట్ కానీ ప్రోడక్ట్ కానీ, వెయిటా, వాల్యూమా, పార్టికల్సా, ఏదో ఒకటి అడుగుతారు. అంటే ఒకటి ఇస్తారు, ఇంకొకటి అడుగుతారు. ఓకే, అలాంటప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఐడియా అనమాట. అందుకే క్వశ్చన్ ఒక ఐడియా ఎలా రాశాను చూడండి. వాట్ ఈజ్ ఎన్? ఎన్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ ఇన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వన్ రియాక్టెంట్ ఆర్ వన్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ గివెన్, అంటే రియాక్టెంట్ లేదా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకొక అనదర్ రియాక్టెంట్ ఆర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఆస్కింగ్ అనమాట. ఇప్పుడు వాట్ ఈస్ ద మెథడ్? ఇప్పుడు మీ మైండ్లో ఇది ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఎన్ అంటే ఏంటి, ఒకటి ఇచ్చి ఇంకొకటి అడిగితే ఏం చేయాలి అన్నది. దానికి సొల్యూషన్ చెప్తా చూడండి. ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్. మనకి ఇది ఐడియా ఉంది. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మనము 3 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఒకటి గ్రామ్ మాలిక్యులర్ మాస్ వెయిట్ టర్మ్స్లో, నెక్స్ట్ 22.4 లీటర్ ఎట్ STP, ఇది వాల్యూమ్ టర్మ్స్. పార్టికల్స్ పరంగా చెప్పాలి అంటే అవగాడ్రో నెంబర్ 6.022 × 10⁻23 పార్టికల్స్ అని చెప్పవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ యొక్క డెఫినేషన్ అనమాట. అంటే ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ని ఇలా చెప్తాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఒకటి ఇచ్చి ఇంకొకటి అడిగితే ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఎంత ఈజీ ఇచ్చానంటే మీకు. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్, మనకి ఏం కావాలో అది రాయండి లెఫ్ట్ సైడ్. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్, ఇది ఆస్కింగ్ వెయిట్లు అడుగుతున్నాడా, వాల్యూమ్ అడుగుతున్నాడా, పార్టికల్స్ అడుగుతున్నాడా, మోల్స్ అడుగుతున్నాడా, ఏది అడిగితే అది రాయండి. ఇక్కడ ఆస్కింగ్ కదా. ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఈక్వేషన్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మనకు స్టాయికియోమెట్రీ అంటేనే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఆ ఈక్వేషన్లో ఆస్కింగ్ మోల్స్ రాయండి. అంటే ఏదైతే అడుగుతున్నాడో అది ఇక్కడ రాసి ఆ అడిగే దాని యొక్క మోల్స్ రాయండి ఈక్వేషన్ నుంచి. ఓకే, ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్ బై గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా, గివెన్ మోల్స్ ఫ్రమ్ ఈక్వేషన్ ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. ఓకే, గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఏదైతే అడుగుతున్నాడో అది ఇక్కడ రాయండి. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్. అవి ఎన్ని మోల్స్ అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆస్కింగ్ మోల్స్ డివైడెడ్ బై గివెన్ మోల్స్, గివెన్ ఇన్ఫర్మేషన్ మోల్స్ ఈక్వేషన్ ఉండే ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి. ఆ ఇన్ఫర్మేషన్ వెయిట్లు ఇవ్వచ్చు, వాల్యూమ్ ఇవ్వచ్చు, పార్టికల్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి 3A2 + 2B3 అని గివ్స్ 6AB. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చూడండి, ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. 3A2 2B3 గివ్స్ 6AB. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉన్నాయి. ఏబీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. ఏమడుగుతున్నాడు? A2 ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. ఇది అడుగుతున్నాడు అనుకోండి, A2 అడుగుతున్నాడు. మీ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు A2 అడుగుతున్నాడు, AB ఇచ్చాడు. సో ఈ B3 గురించి థింక్ చేయకండి. ఏమడుగుతున్నాడు? A2 అడుగుతున్నాడు, AB ఇచ్చాడు. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఏంది? ఇది ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి A2. ఆస్కింగ్ A2 ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? A2 మోల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఇంటూ A2 మోల్స్ డివైడెడ్ బై ఆస్కింగ్ మోల్స్ A2 కదా, డివైడెడ్ బై ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? గివెన్ ఇన్ఫర్మేషన్ AB కదా, 6 ఇంటూ NB. ఎందుకు సార్ 6 అంటే 6 మోల్స్. ఇక చూడండి, గివెన్ మోల్స్ ఫ్రమ్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 6 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ AB రాసిన ఇంటూ గివెన్ AB. ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, గివెన్ AB.
ఏది ఇస్తే అది మనకు క్వశ్చన్లో. ఓకే, ఇక్కడ B3 గురించి థింక్ చేయొద్దు. ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి, యూనిట్స్ కూడా సేమ్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఇది ఐడియా. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ ఆస్కింగ్ మోల్స్ డివైడెడ్ బై గివెన్ మోల్స్. గివెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాని యొక్క మోల్స్ ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తే అది ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది ఈక్వేషన్. సో ఆస్కింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్ బై గివెన్ మోల్స్ ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్. ఇలా మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే మీకు ఈ ఎగ్జామ్లో కన్ఫ్యూజనే ఉండదు. ఓకే, ఆస్కింగ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్ బై గివెన్ మోల్స్ ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. ఇది 2024 5th April షిఫ్ట్ 2లో వచ్చింది క్వశ్చన్. జేఈ మెయిన్స్ 2024లో వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ ఇది అడుగుతున్నాడు అనమాట. మీథేన్ ఫార్ములా ఏంది? CH4. ఆస్కింగ్ ఏంది? CH4. రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 11 grams ఆఫ్ CO2. ఇగో గివెన్ ఏంటి? CO2 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గివెన్ ఏంటి? 11 grams ఆఫ్ CO2 ఆఫ్టర్ కంప్లీట్ కంబషన్ ఈజ్. ఇది క్వశ్చన్. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CH4 అడుగుతున్నాడు. ఇది ఆస్కింగ్, ఇదేమో గివెన్ అనమాట. మనం ఈక్వేషన్ రాయాలి. కంబషన్ ఈక్వేషన్, ఆర్గానిక్ కాంపౌండ్ కార్బన్ హైడ్రోజన్ ఉన్నది కంబషన్లో CO2 H2O ఇస్తుంది. ఇది బేసిక్ పాయింట్, మనకు ఐడియా ఉంటుంది. సో సొల్యూషన్ ఏంటి అంటే CH4 రాస్తున్నాం ప్లస్ O2. కంబషన్ అంటే ఆక్సిజన్ ఉండాలి. మనకు ప్రోడక్ట్ ఏమొస్తుంది? CO2 ప్లస్ H2O వస్తుంది. కార్బన్ హైడ్రోజన్ ఉండి కంబషన్ జరిగింది అంటే CO2 H2O వస్తుంది. ఇది ఫిక్స్డ్ అనమాట. దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 4. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 H2O. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని? 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2. ఓకే, ఇప్పుడు ఇదే మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఆస్కింగ్ ఏమో ఇది CH4 ఆస్కింగ్, గివెన్ ఇన్ఫర్మేషన్ ఏమో CO2. ఈ రెండిటి గురించి మాత్రమే పట్టించుకొని ఇక వీటి గురించి థింక్ చేయకండి. ఇక O2 2H2O గురించి అస్సలు థింక్ చేయకండి. ఓకేనా, దీని గురించి రాయండి. ఇప్పుడు ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆస్కింగ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు. ఆస్కింగ్ ఏంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CH4. అంటే ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మోల్స్ని అడుగుతున్నాడు. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ మోల్స్లో అడుగుతున్నాడు. సో ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ నుండి ఆస్కింగ్ మోల్స్ కదా, ఇక్కడ ఈక్వేషన్ చూడండి. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్ అంటే మీథేన్ మోల్స్ ఫ్రమ్ ఈక్వేషన్ బై CO2 మోల్స్ ఫ్రమ్ ఈక్వేషన్ ఇంటూ CO2 ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CH4 ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్ ఎన్ని? 1 ఉంది చూడండి ఇక్కడ. 1 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CH4 NCH4 మోల్సే అడుగుతున్నాడు. ఆస్కింగ్ మోల్స్ అయిపోయింది. డివైడెడ్ బై మనకేంటిది? గివెన్ ఇన్ఫర్మేషన్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. సో 1 ఇంటూ CO2. ఓకే, 1 ఇంటూ మోల్స్ ఆఫ్ CO2 కదా, NCO2. ఓకే, ఆస్కింగ్ మోల్స్ బై గివెన్ మోల్స్ ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చిండు? 11 grams ఇచ్చిండు. ఇక్కడ ఇది 11 grams. ఓకేనా, యూనిట్స్ సేమ్ ఉండాలి. దీని యూనిట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ రెండింటిని డిస్టర్బ్ చేయకండి. సేమ్ ఇదేమో మోల్స్ ఉంది, ఇదేమో గ్రామ్స్ ఉంది. ఈ మోల్స్ నుండి గ్రామ్స్కి మార్చాలి అంటే CO2 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? CO2 మాలిక్యులర్ వెయిట్ ఎంత? 12 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు వాట్? 44 కదా, 44. సో ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే NCH4 డివైడెడ్ బై 44 ఇంటూ 11 grams. ఓకే, 11 4 జా 44. సో అంటే 1/4. 1/4 అంటే ఆన్సర్ ఏంది? 0.25 అనమాట. 1/4 ఆన్సర్ ఏంది? 0.25. 0.25 మోల్స్ వచ్చిందనమాట. ఓకే, 0.25 మోల్స్, సారీ 0.25 మోల్స్. 0.25 మోల్స్ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ డి. సింపుల్. ఓకే, ఇంతే. ఇక మీకు యూనిటరీ మెథడ్ ఉన్న అదే కాన్సెప్ట్. ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. 2024 27th January షిఫ్ట్ 1లా క్వశ్చన్ ఏంటి? మాస్ ఆఫ్ మీథేన్ అన్నాడు. మాస్ ఆఫ్ మీథేన్ అన్నాడు అంటే CH4 మాస్ ఆఫ్ మీథేన్ అడిగాడు. రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 22 grams ఆఫ్ CO2. ఆస్కింగ్ ఏంది? మీథేన్. గివెన్ ఏంది? 22 grams ఆఫ్ CO2.
కంప్లీట్ కంబషన్ అన్నాడు. ఇక్కడ కార్బన్ 12, హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 16 అని ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్. ఓకే, అంటే సేమ్ టైప్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ రాయాలి. మీథేన్ ప్లస్ O2 గివ్స్ CO2 ప్లస్ H2O. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ కదా. ఇది ఎంత? ఇది 2H2O, ఇది 2O2. ఇది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. మనకేమడుతున్నాడు? మాస్ ఆఫ్ మీథేన్ అంటున్నాడు. మాస్ ఆఫ్ మీథేన్ అంటే ఇక్కడ మీరేం రాయండి? WCH4 రాయండి. మాస్ ఆఫ్ మీథేన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్. ఆస్కింగ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? ఆస్కింగ్ మోల్స్ 1 ఇంటూ NCH4 అనమాట. 1 ఇంటూ NCH4. ఇది ఆస్కింగ్ మోల్స్. ఓకే, గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? CO2. అంటే మనకి ఆస్కింగ్ మోల్స్ బై గివెన్ మోల్స్ కదా. ఆస్కింగ్ మోల్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 మోల్, గివెన్ మోల్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 మోలే కదా. సో ఇది 1 ఇంటూ NCO2 రాయండి. NCO2 సింపుల్. ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ CO2 ఎంత ఇచ్చిండు? 22 గ్రామ్స్ ఇచ్చిండు. ఇది 22 గ్రామ్స్ రాయండి. 22 గ్రామ్స్ CO2 అనమాట. 22 గ్రామ్స్ CO2. మనకేం కావాలి ఇక్కడ? వెయిట్ కావాలి. ఇది ఇంటీజర్ టైప్ క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ ఏంటి? ఇది ఆప్షన్ ఇవ్వలేడు, డైరెక్ట్గా ఇది ఇంటీజర్ మనం రాయాలి. ఇది ఓకే, నెంబర్ ఎంత వస్తే అంత. వెయిట్ ఇచ్చింది ఇక్కడ, కానీ ఇక్కడ ఏముంది? మోల్స్ ఉంది. ఇక్కడ వెయిట్, ఇక్కడ మోల్స్. కాబట్టి దీన్ని ఏం చేయాలి? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మోల్స్, ఇక్కడ మోల్స్. ఎందుకంటే మనకు కావాల్సింది మోల్స్ కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయలేదు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది వెయిట్, కానీ ఇక్కడ ఉన్నది ఏంది? మోల్స్. సో 1 మోల్ CH4 అంటే ఎంత? 16 గ్రామ్స్. ఓకే, ఇది 22 గ్రామ్స్ CO2 ఉంది, ఇది మోల్స్ ఉంది. దీన్ని కూడా మనం మార్చాలి. 1 మోల్ CO2 అంటే ఎన్ని గ్రామ్స్? 44 గ్రామ్స్. 44 గ్రామ్స్ ఇంటూ 22. దీన్ని సింప్లిఫై చేయండి. 22 2s 2 8s. సో ఎంత అవుతుంది? 8 గ్రామ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది 8 గ్రామ్స్ అనమాట. ఓకే, ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? ఇది ఆన్సర్. ఇలా మనకు ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కింగ్ మోల్స్ ఫ్రమ్ ఈక్వేషన్ బై గివెన్ మోల్స్ ఫ్రమ్ ఈక్వేషన్ ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్ రాస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా నేను మోడల్ వైజ్గా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఇలా మోడల్కి 2 to 3 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్ అయితే మీరు JEE మెయిన్స్లో ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. నేను మన ఛానల్లో JEE మెయిన్స్ కెమిస్ట్రీ అని ఒక ప్లేలిస్ట్, JEE మెయిన్స్ ఫిజిక్స్ అని ఒక ప్లేలిస్ట్, ఎప్సెట్ AP వాళ్ళకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కెమిస్ట్రీ ఫిజిక్స్, తెలంగాణ వాళ్ళకి కెమిస్ట్రీ ఫిజిక్స్ అని పెడుతున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. అండ్ 1 more థింగ్, మీరు కామెంట్ చేయండి. ఇలా మాకు కావాలి సార్, ప్రతి మోడల్ వైజ్గా మీరు క్వశ్చన్స్ ఇవ్వండి, మోడల్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వండి అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు అడిగిన దాన్ని బట్టి నేను వీడియోని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.